హలో దోస్తులు మంచిగా ఉన్నారా? నేను మీ నచ్చక్కను. హలో దోస్తులు మంచిగా ఉన్నారా? మీరు వెనక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తారు అనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక మన సబ్స్క్రైబర్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి, లైక్ చేసుడు మర్చిపోకుర్రి దోస్తులు. అమ్మో, చూస్తుండగా సంక్రాంతి పండుగ వాయే, శివరాత్రి పండుగ రానే వచ్చే. రోజులు ఎంత దబ్బున అయిపోతున్నాయి అవ్వ. కాలము ఎంత తొందరగా గడుస్తుంది, పొద్దుగుతుంది, తెల్లారుతుంది. ఇంకా ఏముంది, శివరాత్రి పండుగ దగ్గరకు వచ్చింది, ఇక పూర్తిగా దగ్గరకు వచ్చింది. అమ్మో, శివరాత్రి అంటే తక్కువ పని ఉండదు. ఇండ్లు దులుపుకునుడు, మటలు వండుకునుడు, అన్ని చదువుకోవాలి. మస్తు పనులున్నాయి అమ్మ. ఎప్పుడు తీరుతుందో ఏమో పని. ఉన్నవాయే, ఏం చేస్తున్నావే? వచ్చినవా అయ్యా? ఏందయ్యా? బుకెడంతా బువ్వేసుకరా పోయే, ఆకలి అవుతుంది. బువ్వా మా వేసుకొస్తుంది అయ్యా, తిందువు గాని. పొద్దుగాల పోతావు బాయికాడికి, పొద్దున్నలకు వస్తావు, మళ్ళీ బుక్క తింటావు, మళ్ళీ పోతావు, మళ్ళీ రాత్రికి వస్తావు. ఎట్లన్నయ్యా మరి శివరాత్రి పండుగ దగ్గరికి రావట్టే ఈ చదువుకునుడు, ఇవన్నీ తోముకునుడు, సజ్జలు దులుపుకునుడు, ఇల్లంతా దులుపుకోన్నాయే. మరి ఎప్పుడైతుందయ్యా పని? పూర్తిగా దగ్గరికి రావట్టే పండుగ. నేను ఏం చేయనే, బాయికాడికి పోయి ఉత్తగిట్ల కూర్చుంటున్నా అనే బల్లరెడ్డి నీళ్ళు అప్పుడు గడ్డి కోసేసుడు ఇదే అవుతుంది. బోర్లా నీళ్లు గుంజినాయే, అప్పట్లెక్క నీళ్లు పోస్తానే లేవు. ఓ దిక్కు నీళ్లు పెడితే ఓ దిక్కు పొలము ఎండిపోవట్టే. అటు పైపు వేసుకుంటా ఇటు పైపు వేసుకుంటా పొలం వారబెట్టుడు అవుతుందే. అయ్యో, నిన్న మొన్న బోరు మంచిగానే పోసినుండే కానయ్యా, ఎండలు సురువు కాకనే పాయే, అప్పుడే బోర్లో నీళ్లు గుంజినాయి. ఎండాకాలం వస్తే కష్టకాలమేనయ్యా మన బోర్లతోని. ఏందో ఏమో, పొలం అంతా వాడుతుందని మొత్తం దుంతిమి నాటేస్తిమి. మరి పాడుతుందా ఎండిపోతుందా అయ్యా? గిట్లయితే ఎట్లనయ్యో? ఏమో తీయే, మన అదృష్టము ఎట్లుంటే గట్లయితుంది. ఇక మనం ఏం చేస్తాము? పంట వండ వరకు మెల్లగా సుధరాయించుకొని ఒడ్ల పైసలు అవి ఇవి పెట్టి ఓ బోరన్న వేసుకోన్నయ్యా. గిట్లయితే ఎట్లా? అప్పటి వరకు పంట మంచిగా వండి ఒడ్లు మంచిగా వెళ్ళి మనం చల్లగా బతికితే చూసేవై తీయే, వేసుకుంటే ఇంకో బోర్ వేసుకుంటేవై తీయే. మామయ్య, బాగున్నావా? బాగున్నా లిల్లీ, నువ్వు ఎప్పుడు వచ్చినావు? మామయ్య, నేను ఇందాకనే వచ్చిన. అవునా, ఇంట్లో అమ్మ నాన్న కూడా అందరు మంచిగురా? అమ్మ అందరం బాగున్నాం మామయ్య. లిల్లీ, అన్నం తిన్నావా? తిందాం దా. మామయ్య, ఇప్పుడా? నాకు వద్దు మామయ్య, నేను ఇందాకనే టీ తాగినా, మీరు తినండి. సరే సరే లిల్లీ, నాకు ఆకలి అవుతుంది, నేను తింటా మరి. ఓకే ఓకే మామయ్య, మీరు తినండి. నడువయ్యా, నీకు ఆకలి అవుతుందంటిగా, అన్నం పెడతా తిందుబా. అట్లనే పుచ్చకంతా టిఫిన్లా బువ్వ పెట్టే. రాత్రికి బుక్కడంతా తిని ఆ మంచం మీద వండుకుంటా. పందులు పాడుగాను, పందులు వచ్చి వరిసేనంతా ఖరాబ్ చేస్తున్నాయి. ఇక ఇంటికి ఏం రానే రాత్రి. అయ్యో, రాత్రికి ఇంటికి రావానయ్యా? అటేమంటావు? పైలమయ్యో, చీకట్ల అంతా అడవి చీకటి, పురుగు బుషి పాములు తేలు కూడా ఉంటాయి పైలమయ్యో. ఏం చేస్తామే, భూమి మీద వేసిన పంట చేతికొచ్చేదాకా కష్టమేనే. పందుల కావాలి కాయాలి, కోతుల కావాలి కాయాలి, పిట్టలు కావాలి కాయాలి, అన్ని కావాలి కాస్తేనే చివరకు వడ్ల గింజలు చేతికొస్తాయే. సరే సరే తీ అయ్యో, పైలం పైలమయ్యో. మీనా, టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నానండి. మీనా, మేడం చెప్పినట్టుగా గోళీలు రోజు వేసుకో. గోళీలు అయిపోగానే మళ్ళీ హాస్పిటల్కి పోదాము. ఆ నీటి బుడగలు తక్కువేటట్టు చూసుకోవాలి మీనా. గోళీలు రోజు మేడం చెప్పినట్టుగానే వేసుకుంటున్నానయ్యా. ఆ గోళీలు వేసుకుంటేనే కొంచెము నెత్తిలో తిరిగినట్టు నోరంతా చేసేదవుతుంది. ఏం కాదు మీనా, మనకు మంచిగా లేనప్పుడు ఏం చేస్తాము? అవి చేదున్నా ఎట్లున్నా మింగాలి, మరి తప్పదిగా. అందుకేనయ్యా గోళీలు చేదున్నా కూడా మింగుతున్నా. అందరి లెక్క మనకు కూడా పాపనో పాపో ఉడితే మంచిగుండు. పిల్లల గురించి ఏం చేస్తా, ఎంత కష్టమన్నా పడతా. నీకు ఈ నీటి బుడగలు తక్కువ కాగానే అట్లనే డాక్టర్ దగ్గర పిల్లలు కానీ కూడా చూపెట్టుకుందాం మీనా, నువ్వేం బాధపడకు. అవునయ్యా, పిల్లలు గానికి డాక్టర్ దగ్గర చూపించుకో అన్నయ్యా. మన పెళ్ళయి 5 ఏళ్ళు అయిపోవట్టే, మనకి ఇంకా పిల్లలే లేకపోయే. ఏజ్ అయిపోతున్న కొద్ది పిల్లలయ్యే ఛాన్స్లు తక్కువైతే అంటనయ్యా. సరే సరే మీనా, ఈ టాబ్లెట్లు అయితే మంచిగా వేసుకో. ఈ గోళీలు అయిపోగానే మళ్ళీ పోదాము. అబ్బా, ఓ బుక్క తింటే కడుపు చల్ల పడ్డదే. ఇక నేను పోతున్నానే మరి, బాయికాడనే వండుకుంటా. ఇక పొద్దుగాలు వస్తా. సరే సరే తీయయ్యో, పైలం పైలం పురుగు పూసి పైలంగా వండుకో. నేను మాగా పైలంగా వండుకుంటేనే లచ్చవ్వా, నువ్వు పైలంగా వండుకో. ఏం బెంగ పెట్టుకోకు, నేను తెల్లారంగానే వస్తా తీయే. ఒక సిగ్గు లేదు నీకు? ఏమో బెంగ పెట్టుకోకంటున్నావు? బెంగ లేదు బొంగ లేదు. నువ్వైతే పోయి వండుకపో. ఏమో పడుచుపోరను అవుతున్నావు రోజుకింత. మీసాలకు కలర్ వేసుకొని జుట్టు కలర్ వేసుకున్నంత మాత్రాన ఇక పడుచుపోరను అనుకుంటున్నావా? సిగ్గు లేదు నీకు? ఇంట్లో కొడుకు కోడలు ఉంటారు. ఎవలుంటే నాకేందే లచ్చమమ్మ, నువ్వు నా పెండ్లానివే. నీ చెంపలు బూరెలు లెక్క ఎంత ముద్దుగున్నాయే లచ్చమమ్మ. ఒక మాజాలది పోయి పండుకపో. పందులు కావాలి నడు.
పోతా తీయే పోతా, ఇక ఊరికే పో పో అనబడితివి, పోతున్నా తీయే. లచ్చుమమ్మ, పోతున్నానే పోతున్నా. లచ్చుమమ్మ లచ్చుమమ్మ లడాయిలే నీ లగ్జు చంప మీద తడాయలే. లచ్చుమమ్మ లడాయిలే నీ లగ్జు చంప మీద తడాయలే. అయ్యో నీ సిగ్గు సింగారంగాను, ముసలోడైండు, సిగ్గు లేదు, ఏమో పాట పాడబట్టే, పాట పాడుకుంటూ పోతుండు. లచ్చుమమ్మ, పోతున్నా పోతున్నా, పైలంగా వండుకోయే. లిల్లీ, ఏం చేస్తున్నావే? ఏం లేదత్తా, నేను తెచ్చుకున్న లగేజ్ అంతా బ్యాగ్లలోనే ఉండిపోయింది. అది బయటకు తీసి నీట్గా సర్దుకుందామని అనుకుంటున్నత్తా. ఏందే లిల్లీ, బ్యాగ్లలోకించి బట్టలు తీసి చదువుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడు ఎందుకే లిల్లీ, శివరాత్రి పండుగ వస్తుంది, నేను ఇల్లు మొత్తం చదువుతానే. నువ్వు బట్టలు బ్యాగ్లకేం తీసినావు అనుకో, దుమ్ము పడతాయి. ఇక పండుగ అయిపోయాక చదువుకుందు తీయే, ఇప్పుడు తీయకే. ఓ, అయితే ఇల్లంతా క్లీన్ చేస్తావా అత్త? ఇప్పుడు వద్దా? సరే తీ, పండగ తర్వాతనే సర్దుకుంటాలే అత్త. ఎందుకత్త, శివరాత్రికి నువ్వు ఫాస్టింగ్ ఉంటావా? ఫాస్టింగ్ అంటే ఏంటిదే లిల్లీ? అదే అత్త, నువ్వు శివరాత్రికి ఒక్క పొద్దు ఉంటావా అని అడుగుతున్నా. అవునే లిల్లీ, శివరాత్రికి నాకు ఒక పొద్దుండే. నేను ఇప్పుడు కాదు అప్పుడు కాదే, చిన్న పిల్లను, గింతతున్న 12 ఏళ్ళు ఉండొచ్చు. నాకు తెలివచ్చినప్పటి నుంచి ఈ ఒక పొద్దు పట్టుకున్నానే, ఆ శివయ్యనే నమ్ముకున్నానే. అవునా అత్త, నువ్వు అంత చిన్నప్పటి నుంచే ఒక పొద్దు పట్టుకున్నావా? నువ్వు గ్రేట్ అత్త. ఏమండి, అన్నం కూర కూడా వండినా, మరి తిందామా? వాళ్ళను పిలుచుకరా పొర్రి, తిందాము. సరే తీ మీనా, నేను పోయి అమ్మను లిల్లీని తోలుకొని వస్తా. లిల్లీ చూడనీకి మంచిగానే ఉంది, మంచిగానే మాట్లాడుతుంది సిస్టర్ అని, కానీ ఆమె డ్రెస్సే కొంచెము స్లీవ్స్ వేసుకోకపోతే మంచిగా ఉండు. సిటీలు అంటే ఏం కాదు, ఇది పల్లెటూరు కదా, ఎట్లుంటుంది. మా ఇంట్లో మా ఆయన కూడా ఉంటాడు, మా మామయ్య ఉంటాడు. బయట వాళ్ళు చూసినా కానీ ఎట్లుంటుంది, బాగుండదు కదా. డ్రెస్సే కొంచెము టీషర్ట్ డ్రెస్సే వేసుకుంటే మంచిగా ఉండు. ఇది పల్లెటూరు కదా, డ్రెస్సు ఇట్లా వేసుకోకని నేను చెప్దును, కానీ కొత్త కొత్తగా నాయే, నేను చెప్తే ఏమనుకుంటుందో ఏమో. అమ్మా అమ్మా, అన్నం కూర అయ్యిందంటేనే తిందాం దర్రి. అరే కొడుక, తిందాం గాని, ఇక శివరాత్రి పండుగ దగ్గరికి వచ్చిందిరా. ఇక ఏముందిరా, బుధారమే నాయే పండుగ. ఇంట్లో అన్నీ చదువుకోవాలి, పక్క బట్టలు అన్నీ విండుకోవాలిరా. ఇక ఇంట్లోకు కౌస్తే కుర్రి. అరే మధు, నువ్వు బయటకు పోతావు కదరా, దోస్తులంట పోయి కూడా ఏమన్నా కౌస్తీని ఇంట్లోకి రాకరా. ఇక అన్నీ విండుతా నేను, ఇక అన్నీ చదువుకుందాము. సరే తీయమ్మ, ఇంట్లకు కౌసేం దేను, ఇక నేను కూడా బయట ఏడ కౌసేం తినరాను తీయమ్మ. అదేంటత్త, పండగ బుధవారం అయితే నువ్వు ఈ రోజు నుంచే ఇంట్లోకి కౌస్తేకు బయట తినకని చెప్తున్నావు? అట్లా కాదే లిల్లీ, ఇప్పుడు శివరాత్రికి మనము ఇల్లంతా శుద్ధి చేసుకుంటాం గానే, బట్టలు విండుకొని ఇల్లంతా చదువుకొని కడుక్కుంటాం కదా. ఇక కౌస్తే వద్దు ఇంట్లోకు, బయట కౌస్తీని కూడా ఇంట్లోకి రావద్దే. శివరాత్రి అంటే చిన్న పండుగ అనుకుంటున్నావే లిల్లీ, శివరాత్రి అంటే మామూలు విషయం కాదు. ఎంత నీట్గా వేసుకుంటే అంత మంచిదే. శివుడు అంటే ఏందనుకుంటున్నావే, శివునాజ్ఞ లేనిది చీమైనా గుట్టదంటారే. అవునా అత్త, ఇల్లు శుద్ధి చేసుకున్నాక ఒకసారి కౌస్తీని కూడా ఇంట్లోకి రావద్దా? ఆహా, అవునే లిల్లీ, శివరాత్రి అంటే చిన్న పండుగ అనుకున్నావు. మనము మష్కబంతల కాడికించి విండుకో అన్నే, శివరాత్రి అంటే చిన్న పండుగ కాదే. ఇక తిని వండుకుందాం పర్రా. పొద్దుగాలనే లేవాలి, పొద్దుగాల లేచి ఇల్లంతా చదువుకొని పక్క బట్టలన్నీ విండేసుకొని ఇక పని స్టార్ట్ చేయాలిరా. బుధారమే నాయ పండుగ దగ్గరకు వచ్చింది. ఏందో ఈ పొలానికి ఓ దిక్కు నీళ్ళు వేస్తుంటే ఓ దిక్కు ఎండిపోతుంది. ఈ పొలము ఎట్లా వాడుతుందో ఏందో. మీనా రా, పడుకుందాం, నిద్ర వస్తుంది. సరే తీయండి, పడుకుందాం. కానీ లిల్లీ ఎక్కడ పడుకుంటుంది మరి? లిల్లీ అమ్మ దగ్గర పడుకుంటుండొచ్చులే, అమ్మ బెడ్ ఉంది కదా. అమ్మో, మీ అమ్మ దగ్గర పడుకుంటుందా లిల్లీ? ఆమె గురకకి లిల్లీ నిద్రపోయినట్టే. పాపం లిల్లీ నైట్ అంతా జాగారమే వేయాల్సి వస్తుంది. అందరూ శివరాత్రికి జాగారం చేస్తే పాపం లిల్లీ శివరాత్రికి ముందే జాగారం చేయాల్సి వస్తుంది. వేరే రూము ఖాళీ ఉంది కదనయ్యా, మరి అది సర్ది లిల్లీకి ఇస్తే అయిపోతుండే కదా. ఆమె వచ్చింది ఈ రోజే కదనే, ఒకవేళ అమ్మ రూమ్లో ఆమెకు కంఫర్ట్గా లేకపోతే రేపు ఇద్దాం తీ. ఏందే లిల్లీ, అన్నము బుచ్చకంటనే తింటివి, కూర మంచిగా లేదాయే? మీ ఇంటికాడ వండుకున్నట్లేదాయే కూర? అయ్యో అత్త, అలా ఏం కాదు, నేను రోజు అంతే తింటా. నీ తిండి చల్లగుండా, గా తిండి తింటే ఏం పని శాతం అవుతుందే? గీ ఏజ్కి ఎట్లుండానే, గిన్నెడు బువ్వ వేసుకొని లప్ప లప్ప తినాలే. గంతేగాని ఏమో 2 మెతుకులు వేసుకొని కోడేరినట్టు ఏరబడితేవేందే? అయ్యో అత్త, నేను ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి, అంతేగాని గిన్నెడు అన్నం వేసుకొని లప్ప లప్ప తిని లావ్ అవ్వడానికి కాదత్తా. ఏమో తీయలిల్లి, పందాం పట్టే, నిద్ర వచ్చి పాడైతుంది. అత్త, నేను ఎక్కడ పడుకోవాలి?
నువ్వు మంచం మీద వండుకోయే లిల్లీ, నేను కింద వండుకుంటా. ఇద్దరము మంచం మీద వండుకుంటే బొర్ర వస్తుందో లేదోనే, నేను జర దుబ్బ ఉండి పాడైతి. అత్త, నువ్వు కింద పడుకోవడం ఎందుకు, బెడ్ పైన పడుకో. నేను పక్కన రూమ్ ఉంది కదా, దాంట్లో పడుకుంటా. గా ఆర్రాల వండుకుంటావా లిల్లీ నువ్వు? ఆర్రాల అన్ని పనికిరాని సామాన్లు అవి వేస్తామే, అన్ని దోమలు ఉంటాయి. గన్లేడ వండుకుంటావే లిల్లీ? ఏమొత్తి, నువ్వు మంచం మీద వండుకో, నేను కింద మా వండుకుంటా. నాకు అలవాటేనే. అబ్బా, నాకేమో సెపరేట్ పడుకోవడం అలవాటు, అత్తేమో కలిసి పడుకుందాం అంటుంది. ఎలా? సరేలే, ఇవాళ ఒక్కరోజు పడుకుంటా. నెక్స్ట్ డే ఎట్లాగో అత్త ఇల్లు మొత్తం సర్దుతా అంటుంది కదా, ఆ రూమ్ క్లీన్ చేయమని చెప్తా. నేను దాంట్లో షిఫ్ట్ అవుతా. అత్త, నువ్వు కింద పడుకోవడం ఏమొద్దులే, ఇద్దరము బెడ్ పైన పడుకుందాందా. లిల్లీ, ఇగోనే నేను ముత్యం అంత జాగలో వండుకున్నా. కొనకు, నువ్వు జాగ మస్తుగుంది, పండుకుందు దాయే. ఏం చూస్తున్నావే, నాకు నిద్ర వస్తుంది. అత్త, నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తాను. అగో, ఇది పండుకోక ఎటో పోతుంది. హలో, నేను ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయింది. ఎక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు కాల్ చేయమని చెప్పావు, కానీ నేను బిజీగా ఉండే. తిన్నాను, పడుకోవాలి, ఇంకా చాలా టైర్డ్గా ఉంది. నువ్వు తిన్నావా? ఓకేనా, గుడ్ నైట్. మరి పడుకో, నేను మార్నింగ్ కాల్ చేస్తా. ఓకేనా, బాయ్. పడుకో, నాకు చాలా టైర్డ్గా ఉంది, జర్నీ చేశాను కదా. ఓకేనా? అగో, ఇది పండుకోయే అంటే ఇప్పుడే వస్తా. అత్తాను వాయే, అటే వాయే, ఎటు వాయే మరి? లిల్లీ ఎటు పోయినవే? అగో, ఏడికి పోయినవే లిల్లీ? ఎక్కడికి వెళ్ళలేదు అత్త, వాటర్ తాగేసి వస్తున్నాను. ఆహా, ఆటర్ తాగేసి వచ్చినావు. సరే తీయ లిల్లీ, పండుకో. మళ్ళా పొద్దుగాలనే లేవాలనే, లేచి ఇండ్లు పొన్నన్నీ దులుపుకోవాలి, చదువుకోవాలనే. శివరాత్రి పండుగ దగ్గరకు వచ్చే పూర్తాగా ఇక బుధారమే నాయే. అబ్బా, అస్సలు నిద్ర రావట్లేదు. నాకేమో మా ఇంట్లో సెపరేట్ రూమ్ అలవాటు, ఇక్కడ అత్త పక్కన ఉండేసరికి అన్కంఫర్టబుల్గా ఉంది. అస్సలు నిద్ర రావట్లేదు. టిక్ టిక్. అగో, ఏం సప్పుడే టిక్ టిక్ అనబట్టే పోను. గీ తెల్లందాక పోను నొత్తుతున్నావేందే, నిద్రపోక పండుకో. అమ్మో, ఇదేం సౌండ్? అత్త గురక, ఇంత సౌండా? వామ్మో, ఇంకా నేను నిద్రపోయినట్టే. అమ్మ బాబాయ్, ఇదేం సౌండ్లు? అత్త ఇంత సౌండ్ చేస్తుంది ఏంది? అమ్మో బాబాయ్, అత్త మొత్తం నాపైనే కాళ్ళేస్తుంది. ఫుట్ ఫుట్ అని సౌండ్ చేస్తుంది. ఇక నాకు నిద్ర పట్టినట్టే. ఇదేంట్రా నాయన? అత్త, అక్కడ జరుగు, మొత్తం నాపైనే కాళ్ళేస్తున్నావు. ఓం నమ శివాయ. శివయ్య, నువ్వే దిక్కు తండ్రి. నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను చల్లగా ఇవ్వడు తండ్రి. అమ్మో, శివరాత్రి దగ్గరకు వస్తుంది, పొద్దుగాలనే లేవాలి. పండుకోరి లిల్లీ, పండుకోయే. పొద్దుగాలనే లేచి ఇక అన్ని తోమి కడుగుతా తండ్రి. శివయ్య, శివరాత్రి దగ్గరికి రానే వచ్చే బుధారమే, పండుకోవాలి. అమ్మ బాబోయ్, అత్తకి నిద్రతో లేచి నిల్చొని మాట్లాడే అలవాటు ఉన్నట్టుంది. అబ్బా, తలనొస్తుంది, కొద్దిసేపన్నా పడుకుంటా. అబ్బా, అత్త మంచం మీద నుంచి దొబ్బేసింది నన్ను. అమ్మో, అత్తతో కలిసి పడుకోవడం నా వల్ల కాదు. అత్త మేల్కోతో ఉన్నప్పుడు మాత్రమే. అత్త నిద్రపోయిందనుకో, గజిని, చంద్రముఖి, అపరిచితుడు అన్నీ అత్తలో ప్రవేశించేటట్టున్నాయి. నా వల్ల కాదు అత్త దగ్గర పడుకోవడం. అమ్మో, అందరికీ శివరాత్రి రోజు జాగారం అంటారు, కానీ నాకు ముందే వచ్చింది. ఈ రోజే జాగారం అయింది. ఇంకేముంది, తెల్లారింది. పొద్దున 5:30 అవుతుంది. అగో, లిల్లేంది అప్పుడే లేచి స్టెప్స్ పైన కూర్చుంది. ఈమెకు మేలుకొచ్చి లేచొచ్చి స్టెప్స్ పైన కూర్చుందా, లేకపోతే మా అత్త గురుగకు నిద్ర పట్టక లేచొచ్చి కూర్చుందా ఏమో మరి. అబ్బా, ఎలాగో నిద్ర లేదు. కనీసం వాకింగ్ కన్నా వెళ్దామంటే నాకు ఎక్కడ వెళ్ళాలో తెలీదు. అమ్మో, తెల్లారిందిగా, అట్లనే వండి పడైతే నేను మేల్కనే రాకపోయానమ్మా. అగో, లిల్లేది, దీనికి అప్పుడే మేల్కొచ్చినట్టుంది, లేచిపోయినట్టుందిగా. అమ్మో, పట్నముల్లా ఉండేటోళ్ళంటే పొద్దుగాల 8 గంటలకు లేచి 11 గంటలకు ముఖం కడిగి 1 గంటకు చాయ్ తాగుతారని అంటారు. కానీ నా కోడలు లిల్లీ అట్లా కాదుల్లో, పొద్దుగాల నాకన్నా ముందుగానే లేచింది. రాత్రి మంచిగా నిద్ర పట్టింది లిల్లీ, పొద్దుగాలనే లేచి వచ్చి మెట్ల మీద కూర్చున్నావు.
బాగా పట్టింది అత్త, నిద్ర మంచిగా పట్టింది. లేచినవారా కొడుక, ఇక శివరాత్రి పండుగ బుధారమే గారా, ఇక మనిషికో పని చేసుకుందాం రా దబ్బా. సరే తీ అమ్మ, చేద్దాం తీ మనిషికో పని. ఇక ఇండ్లన్నీ దులుపుకోవాలిరా కొడుక, ఇండ్లన్నీ దులుపుకోవాలి, పక్క బట్టలు మొత్తం పిండుకోవాలి, గిన్నెలు అవన్నీ ఉంటే బయట వేసి తోముకోవాలిరా, అంతా శుద్ధి చేసుకోవాలి. అరే కొడుక, నేను ఇల్లు దులుపుదామంటే ఇల్లు అందదురా, నేను పొట్టిగా పాడైతి. బట్టలన్నీ ఉతుకుదామంటే నడుము లేవదురా. నేను ఏం చేస్తానంటే గిన్నెలన్నీ బయట వేసుకొని గిన్నెలు దోముతారా కొడుక, నువ్వు పక్క బట్టలన్నీ నీళ్ళలో గుచ్చేయి, గీళ్ళన్నీ బూజు కొట్టరా. అత్తమ్మ మంచుకో పని చేసుకుందాం తీ అత్తమ్మ, మంచుకో పని చేస్తే తొందరగా అయిపోతుంది, ఇక ఒకలే వేస్తే యాస్ట్ వస్తుంది కదా తీ, మంచుకోటి చేద్దాం తీ. ఏందమ్మా మనిషికో పని చేసుకుందాం తీ అత్తమ్మ అంటున్నావా? నువ్వేడే వేస్తట్టున్నావమ్మా, నీకు కళ్ళల్లోనే తిరగబట్టే, నీకు కళ్ళ తిరుగుడు అయిపోయిందా మరి? ఆయన ఇల్లు దులుపుడు కూడా కళ్ళల్లో తిరిగి మళ్ళీ కింద పడతావా? మళ్ళీ నా కొడుకు కాళ్ళు వేసుకొని ఉరకాలే. అత్తమ్మ ఇప్పుడు కళ్ళల్లా ఏం తిరుగుతలేదు, నాకు మంచిగానే ఉంది తీ, మనిషికో పని చేసుకుందాం తీ. చెయ్యరు మరి మనిషికో పని చేస్తే డబ్బునైపోతుంది. ఏమండి, నేను ఇల్లు మొత్తము బూజు కర్రతోనే దులిపేస్తా, బూజంతా. నువ్వు ఆ బెడ్షీట్లు అవి చెద్దళ్ళు కూడా ఉన్నాయి అయ్యా, దొబ్బయ్య అవన్నీ నీళ్ళలో గుచ్చేయి, నీళ్ళు ఎండినాక ఇద్దరం కలిసి ఎండేద్దాము. సరే తీ మీనా, నేను పోయి చెద్దలన్నీ నీళ్ళలో గుచ్చేస్తుంది. కాదు మీనా, నీకు శాతనైతేనే ఇల్లు దులుపు, లేకపోతే నేను దులుపుతుంది, నువ్వు రెస్ట్ తీసుకో. ఇప్పుడు నాకు మంచిగానే ఉందండి, ఏం కళ్ళల్లో కూడా ఏం తిరుగుతలేదు, మంచిగానే ఉంది, నేను దులుపుతుంది. సరే తీ మీనా, నువ్వు ఇల్లు దులుపు, మరి నేను పోయి బట్టలన్నీ విండేస్తా. పండుగలు వస్తే మస్తు పని ఉంటుందమ్మా, దులుపుడు తోముడు కడుగుడు ఇవే ఉంటాయి. మనిషికో పని చేసుకుంటే దబ్బున తీరుతుంది పని, ఒకలే వేయాలంటే మస్తు యాష్ట. ఇంకా శివరాత్రి అంటే అంతా శుద్ధి చేసుకోవాలి. ఇక నేను కూడా ఇల్లు దబ్బ దులిపేస్తా. అబ్బా, ఇల్లు పెద్దగా ఉంటో బాధ, చిన్నగా ఉంటో బాధ. చిన్నగా ఉంటేనేమో ఎవరైనా వస్తే చుట్టాలు మెస్లనికి రాదు, పెద్దగా కట్టుకున్నాం అనుకో, ఏ ఇటువంటి పండుగలు వచ్చినప్పుడు దులుపుడు మస్తు యాష్టనుల్లా. అబ్బా, మా అత్త రూమ్ ఒక్కటి దులిపితే నా పని తీరుతుంది. ఇక స్పెషల్ రూము మా అత్తనే దులుపుకుంటుండొచ్చు, వాళ్ళకు ఎవరిని ఓనియదమ్మా, అందులో ఏం దాచి పెట్టుకుందో ఏమో. స్పెషల్ రూము ఆమెనే దులుపుకుంటుంది, ఇక ఇది ఒక్కటి దులిపి నా పని కొట్టుకుంటా. అబ్బా, ఇల్లు దులుపుడు అయిపోయింది, మా అత్త గిన్నెలన్నీ తోముతా అన్నది, మరి తోముతుందో? అదేందో కదా నుల్లా, అదే ఉత్తప్పుడైతే గిన్నెలు తోమేదనుకో, ఈ అమ్మ ఎవరు తోముతారుపో, ఈపులు గుంస్తున్నాయని యాస్ట్ వస్తుంది. అదే పండుగ అనుకో, మనిషికో పని చేసుకొని అందరు కలిసి వేసుకుంటే ఆ ఊపే వేరుంటుంది కదా నుల్లా. ఇంట్లో అందరు కలిసి మనిషికో పని చేసుకుంటే పని చేసినట్టు కూడా అనిపేది, మనిషికి యాష్ట కూడా రాదు, ఆడుకున్నట్టు పాడుకున్నట్టే పనులు అవుతుంటాయి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అందరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదువేమున్నది, ఎదురేమున్నది, మనకు కొదువేమున్నది. వంపులు తిరిగి వయ్యారంగా ఊపుతూ విసురుతూ గిన్నెలు తోముతుంటే, నీ గాజులు గల్లని మోగుతుంటే, నా మనసు జల్లుమంది, నా మనసు జల్లుమంది, ఓ లచ్చుమమ్మ. వచ్చినావా అయ్యా నువ్వు బాయ్ కడికించి? వచ్చిందే లచ్చుమమ్మ, ఏమో జోరుగా పాటలు పాడబడుతీవి, గిన్నెలన్నీ ముంగటేసుకొని దోమబడుతీవి, ఏందే? ఏందంటవేందయ్యా, శివరాత్రి పండుగ దగ్గరికి రావట్టే, నాకు ఒక పొద్దుండే, ఇవన్నీ తోముకోవద్దా, అందుకే తోముతున్నా. ఇక సాల్తీ పాట మస్తు వాడుతున్నావు కానీ ఆ టిఫిని ఆ గిన్నెలలో వెయ్యి తోముతా. సరే తీయే లచ్చుమమ్మ, తోము గిన్నెలు దెబ్బ తోము. చూసిరుగా దోస్తులు వీడియో, శివరాత్రి పండుగ అంటే చిన్న పన్ను ఉండదుల్లా, మేము కొన్నే చూపెట్టినాము, ఇంకా చాలా పనులుంటాయి. ఎట్లుంది మరి వీడియో, నచ్చిందా? మరి నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి, మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా చేస్తాముల్లా. దోస్తులు వీడియో ఎట్లుంది మరి, నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి, మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా చేస్తాము. అట్లనే వీడియోను లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు.